హాయ్ వ్యూయర్స్, తెలంగాణలో రాజీవ్ యువ వికాసం అనే పథకానికి గాను ఒక 4 లక్షల రూపాయలు అయితే రాయితీతో కూడిన రుణాలు అయితే ఇవ్వబోతున్నారు. అయితే అందులో ఒక దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ ఫెడరేషన్ మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ ఇలా అందరికీ గాను ఒక 100కు పైగా యూనిట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల మీరు కరెక్ట్ యూనిట్ని సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల మీరు నష్టపోవడం జరుగుతుంది. సో దీనికోసం మీరు ఏ కేటగిరీలో ఉన్నా కానీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ ఏ కేటగిరీ వాళ్ళైనా మీకు ప్రాపర్గా అంటే కరెక్ట్గా ఏ యూనిట్ అసలు ఏ కార్పొరేషన్లో ఏ యూనిట్లు ఉన్నాయి మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది. మీరు ఏ కార్పొరేషన్ కింద వస్తారో అక్కడికి వీడియోని స్క్రోల్ చేసి అక్కడ ఏ యూనిట్ ఉన్నదన్నది రాసుకోండి. రాసుకున్నాకనే అప్లికేషన్ అయితే చేసుకోండి, తొందరపడకండి. అలాగనే వీడియో చేయడానికి నాకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రెడీ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సో దానికోసమైనా మీరు వీడియోకి ఒక లైక్ చేయాల్సిందే. అలాగనే వీడియో కింద ఒక కామెంట్ రాయండి. ఇలా చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే ఆల్రెడీ నేను ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో ఉంది. ఇలాగనే ఈ ఇన్ఫర్మేషన్ తెలంగాణకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లైక్ స్కీమ్స్ కానీ జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఇంకేదైనా వస్తే మాత్రం మన ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అయితే ముందుగా ఎస్సీ కార్పొరేషన్ గురించి చూస్తే కనుక ఎస్సీ కార్పొరేషన్లో సెక్టార్లు భాగంలో ఇందులో మనకి టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ ఉన్నాయి, నాన్ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ ఉన్నాయి. ఒకవేళ కనుక బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ కనుక తీసుకుంటే మీకు 5 విభాగాలుగా ఉండడం జరిగింది. అది వ్యవసాయ ఆధారిత యూనిట్స్ అని, పశు సంవర్ధకం అని, హార్టికల్చర్ అని, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అని, రవాణా రంగం అని ఇలా ఒక 5 రకాల సెక్టార్లు అయితే ఉండడం జరిగింది. అలాగనే ఒకవేళ కనుక ఎస్సీ కార్పొరేషన్లో ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఫైనాన్షియల్ అసిస్టెన్స్లో వితౌట్ బ్యాంక్ లిమిటెడ్ స్కీమ్స్లో కనుక చూస్తే 2 సెక్టార్లు ఉన్నాయి. ఒకటి మైనర్ ఇరిగేషన్, చిన్న యూనిట్లని. అయితే సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇదే విధంగా ఎస్టీ కార్పొరేషన్లో కూడా 5 సెక్టార్లు అయితే ఉండడం జరిగింది. బీసీ కార్పొరేషన్లో 7 సెక్టార్లు ఉండడం జరిగింది. బీసీ ఫెడరేషన్ కార్పొరేషన్లో 7 సెక్టార్లు ఉండడం జరిగింది. ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ కింద ఒక 7 సెక్టార్లు ఉండడం జరిగింది. క్రిస్టియన్ మైనార్టీ కింద ఒక 5 సెక్టార్లు, మైనార్టీ కార్పొరేషన్ కింద ఒక 6 సెక్టార్లు అయితే ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు బీసీ కార్పొరేషన్ కింద ఇప్పుడు మీరు ఏ యూనిట్ని సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఇప్పుడు మనం కనుక చూస్తే ఇప్పటివరకు మనం మాట్లాడిన బీసీ కార్పొరేషన్లో కనుక నేను ప్రతిదీ చెప్పబోతున్నాను. బీసీ అని కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్నిటి గురించి చెప్తా. జస్ట్ మీరు సింపుల్గా స్క్రోల్ చేయండి. మీరు ఏ కార్పొరేషన్ కిందకి వస్తారో ఒకవేళ మీరు బీసీ అయితే మాత్రం బీసీ దగ్గరకు వచ్చి నేను చెప్పబోయేది అంతా చూడండి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ ఇలా అన్నీ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మీరు వీడియోని అయితే చూడండి. అయితే బీసీ కార్పొరేషన్లో ముందుగా వ్యవసాయ రంగం కింద తీసుకుంటే వ్యవసాయ రంగంలో మనకు ఒక 5 యూనిట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటి అంటే వ్యవసాయ ఉపకరణాలు, ఎయిర్ కంప్రెసర్, నెక్స్ట్ కార్ట్ అండ్ ఎద్దులు, ఆయిల్ ఇంజన్, పంపు సెట్ ఇలా వ్యవసాయ రంగం కింద 5 యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు వ్యవసాయ రంగాన్ని సెలెక్ట్ చేసుకుంటే అంటే అగ్రికల్చర్ సెక్టార్ని. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ ఆధారిత యూనిట్లు అంటే కాటన్ షేడర్స్, నెక్స్ట్ డైరీ ప్రయోజనాల కోసం మేత పెంపకము, వేరుశెనగ క్రషరు, యాంత్రిక వ్యవసాయ పరికరాలు, నెక్స్ట్ వచ్చేసి వార్మ్ కంపోస్ట్. సో ఇలా మనకు ఒక 5 రకాల యూనిట్లు అయితే ఉండడం జరిగింది. మీరు రాసుకోవడం ఇబ్బంది అనుకుంటే స్క్రీన్ షాట్ అన్నది తీసుకోండి. అట్లీస్ట్ అన్ని యూనిట్స్ కింద ఏమేమి ఉన్నాయన్నది తీసుకొని అందులో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాకనే అప్లికేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పశు సంవర్ధకంకి సంబంధించి గేదెలు, ఎడ్ల బండి, ఆవులు,
పాడి పరిశ్రమ, గుడ్ల వ్యాపారము, చేపల వ్యాపారము, మేకల పెంపకం, ఇవన్నీ పశుసంవర్ధకం కింద వస్తాయి బీసీ కార్పొరేషన్ కింద. నెక్స్ట్ వచ్చేసి పశుసంవర్ధకంలో పాల జంతువు, మిల్క్ బూత్, పౌల్ట్రీ ఫాము, గొర్రెలు, సబ్మెర్జిబుల్ పంప్ సెట్లు అండ్ పైప్, ఇవన్నీ పశుసంవర్ధకం కింద వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి హార్టికల్చర్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే అందులో పూల పెంపకము, హార్టికల్ ప్లాంటేషన్, ఆయిల్ ఫామ్, ఇవన్నీ హార్టికల్చర్ కిందికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మైనర్ ఇరిగేషన్. సో మైనర్ ఇరిగేషన్ కనుక చూస్తే 5 HP మోటారుతో పాటు పైప్ లైన్, మోటార్తో పాయింట్లతో ఫిల్టర్లు, నెక్స్ట్ మోటార్తో ఓపెన్ వెల్, లోతులేని ట్యూబ్ వెల్, నెక్స్ట్ వచ్చేసి సబ్మెర్జిబుల్ పంప్ సెట్, ఎలక్ట్రిక్ మోటార్. సో ఇలా మైనర్ ఇరిగేషన్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి రవాణా రంగం. సో దాదాపు అందరూ రవాణా రంగంలోనే సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే అందరికీ ఆటో, కారు, ట్రాక్టర్ ఇలా చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్. సో దాదాపుగా అందరూ ఐఎస్బి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్లోనే అందరూ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే దాదాపు చాలా రకాలైన యూనిట్స్ అయితే ఇలా పెట్టడం జరిగింది. ఏంటంటే ఎయిర్ కూలరు తయారీ, నెక్స్ట్ అల్యూమినియం స్టీల్ పత్రాల విక్రయాలు, నెక్స్ట్ ఆటోమొబైల్ ఆయిల్ షాపు, ఆటో విడిభాగాలు, బేకరీ, బాల్క్ స్మిత్, నెక్స్ట్ అరటి వ్యాపారము, బ్యాంగిల్ స్టోరు, బరాకా కుట్టడము, నెక్స్ట్ బార్బర్ షాపు, నెక్స్ట్ వచ్చేసి బుట్టల తయారీ, బ్యూటీ పార్లర్లు, నెక్స్ట్ వచ్చేసి ఇటుకల వ్యాపారం, సో వడ్రంగి, జీడిపప్పు వ్యాపారం, సీసీ కెమెరా మరమ్మత్తు దుకాణం, సెల్ ఫోన్ సేల్స్ సర్వీస్ యూనిట్, సిమెంట్ అండ్ ఐరన్ షాపులు, సెంట్రింగ్, ఆర్సీసీ రూఫ్ మేకింగ్ యూనిట్, చెప్పల్స్ మేకింగ్ యూనిట్, చికెన్ సెంటర్, చిత్రయంత్రం, నెక్స్ట్ వస్త్ర వ్యాపారం, కొబ్బరి, కాఫీ హోటల్, కంప్యూటర్ హార్డ్వేర్, కాంక్రీట్ మిల్లర్, కూల్ డ్రింక్ షాపు, క్రేన్, కరివేపాకు షాపులు, నెక్స్ట్ కట్మిట్ షాపు, నెక్స్ట్ కట్లెట్ షాపు, సైకిల్ మెకానిక్, దోబి, డయాగ్నిస్ట్ సెంటర్, నెక్స్ట్ డిజిటల్ కారు, డిజిటల్ కెమెరా, వంటకము, డిటిహెచ్, డిటిపి ఇంటర్నెట్, జిరాక్స్ సెంటరు, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ షాపు, ఎలక్ట్రిక్ వస్తువుల రిపేర్లు షాపు, నెక్స్ట్ వచ్చేసి వైండింగ్ షాప్, ఎలక్ట్రికల్ వైండింగ్ షాపు, నెక్స్ట్ మగ్గింగ్ షాపు, నెక్స్ట్ ఫ్యాన్సీ ఫైబర్ బోట్, ఫ్లోర్ మిల్లు, పాదరక్షకాల రిపేరు, పండ్ల వ్యాపారము, ఇలా ఫ్రూట్ సెంటర్ చాలా అయితే ఉండడం జరిగింది. సో ఇవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కష్టం, చిన్నగా నేను స్క్రోల్ చేసుకుంటా వెళ్తాను, అసలు పేజీ మార్చుకుంటూ వెళ్తాను. మీరు సింపుల్గా మీరు స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేదనుకుంటే మీరు ఒక నోట్బుక్లో అయినా రాసుకొని అందులో మీకు కావాల్సింది ఏది నిజంగా మీకు అవసరం ఉంది అన్నది మాత్రమే రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ చేసుకుంటా మాత్రం మీకు చాలా యూజ్ ఉంటుంది. ఇలా దాదాపు ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ కిందనే మీకు దాదాపు ఒక 200 ఐటమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చదవాలంటే వీడియో లెంత్ పెరుగుతుంది. ఇంకా చూడండి, టెంట్ హౌస్, టిఫిన్, టీ స్టాలు, టీవీ మెకానిక్, నెక్స్ట్ వచ్చేసి కూరగాయల షాపు, సో ఇలా చాలా ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కార్పొరేషన్. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు అదంతా బీసీ కార్పొరేషన్లో ఐటమ్స్, అందులో మీరు సెలెక్ట్ చేసుకోండి, రాసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కార్పొరేషన్. ఎస్టీ కార్పొరేషన్లో ఇంతకుముందు మనం మాట్లాడినట్టు వ్యవసాయం, జంతు సంరక్షణ, ఫిష్ బిజినెస్, నెక్స్ట్ వచ్చేసి హార్టికల్చరు, నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, ఇలా 5 విభాగాలుగా సెక్టార్లలో ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి వ్యవసాయం కింద వచ్చేసి 2 మోల్డ్ బోర్డ్, నాగలి, నెక్స్ట్ సబ్మర్జిబుల్ పంప్ సెట్, బండి నాగలి, ఎద్దులతో కూడిన ఎద్దు, కాటన్ స్ట్రేడర్, డిస్క్ హారో, ఎలక్ట్రిక్ మోటారు, వాటర్ క్యారింగ్ పైప్స్, వేరుశనగ క్రషరు, ఆయిల్ ఇంజను, శక్తితో పనిచేసే నాన్ స్టాప్ స్ప్రేయరు. సో ఇలా మనకు చాలా అయితే వ్యవసాయ రంగంలో ఉండడం జరిగింది. సో వీటిని కూడా ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదనుకుంటే ఒక బుక్లో రాసుకొని ఏది కావాలో అది రాయండి. నెక్స్ట్ వచ్చేసి పెట్టుకోండి, అప్లికేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ జంతు సంరక్షకుల్లో పెరటి పౌల్ట్రీ, నెక్స్ట్ బ్రీడింగ్ బుల్, చాప్ కట్టరు, మేక గొర్రెల పెంపకము, పాల జంతువులు, మినీ పౌల్ట్రీ ఫాము, శాశ్వత
పందుల పెంపకం యూనిట్. సో ఇలా జంతు సంరక్షకం దాంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మత్స్య సంపదలో ఫిష్ వెడ్డింగ్ యూనిట్ అంటే ఐస్ బ్యాగ్స్, వేయింగ్ మిషను, మొపైడ్ ఇలా చాలా ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హార్టికల్చర్, బిందు సేద్యము, నెక్స్ట్ తేనెటీగల పెంపకము. సో ఇలా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయని హార్టికల్చర్ కింద రావడం జరుగుతుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇందులో ఏం అవసరమో అవి రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్లో ఇది ఇంతకుముందు మాట్లాడితే ఎస్టీ కేటగిరీలో ఎస్టీ కార్పొరేషన్లో చూస్తే అగర్బత్తుల తయారీది, నెక్స్ట్ ఆటోమొబైల్ షాపు, నెక్స్ట్ బేకరీ, స్వీట్ షాప్స్, ఇలా చాలా బిస్కెట్ కుకీల తయారీ, ఇలా చాలా అయితే ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్లో ఉండడం జరిగింది. కంప్యూటర్, ఇంటర్నెట్, సెల్ ఫోన్ సర్వీస్, ఇలా మీకు అంటే ఒక దాంట్లో ఎస్సీ కేటగిరీలో బీసీలు ఉన్నాయి, ఎస్టీలు ఉండకపోవచ్చు, ఎస్టీలు ఉన్నాయి, బీసీలు ఉండకపోవచ్చు, కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి నేను అన్నిటి గురించి క్లియర్గా రాసి చూపించడం జరుగుతుంది. సో ఇలా ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ దాంట్లో ఇన్ని షాపులు అయితే అంటే ఇన్ని యూనిట్స్ అయితే ఉండడం జరిగింది. సో వీటన్నిటిని మీరు ఒకసారి రాసుకొని అప్లికేషన్ చేసుకుంటప్పుడు మాత్రం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. మీకు నిజంగా అవసరం ఉన్నది పెట్టండి. ఏదో ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు ఏదో చేయమన్నారు అనేసి ఏదో ఒకటి పెట్టుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఉమెన్ అయి ఉంటే సివింగ్ మిషన్ కానీ, మగ్గం మిషన్ కానీ, సెలూన్, బ్యూటీ పార్లర్ కానీ, ఇలా మీకు ఏది అవసరం ఉంటుందో అది పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కార్పొరేషన్. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఎస్సీ కార్పొరేషన్లో కనుక చూస్తే బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని చెప్పాను కదా. బ్యాంక్ లింక్డ్ స్కీమ్లో 5 సెక్టార్లు అయితే ఉండడం జరిగింది. అందులో వ్యవసాయ ఆధారిత యూనిట్లో కనుక చూస్తే కాటన్ స్ట్రేడరు, డైరీ ప్రయోజనాల కోసం మేత పెంచడం, వేరుశనగ క్రషర్లు. సో ఇట్లా మీరు స్క్రీన్ మీద చూస్తున్న వ్యవసాయ ఆధారిత యూనిట్లు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కార్పొరేషన్లో బ్యాంక్ లింక్తో లేనివి దాని గురించి కనుక బ్యాంక్ లింక్తో ఉన్న దాంట్లోనే మనకు ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్లో కనుక చూస్తే ఇవన్నీ అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి హార్టికల్చరు, అలాగనే ఐఎస్బి కింద కనుక చూస్తే ఇవన్నీ ఉండడం జరిగింది. కొంచెం నేను స్పీడ్ అయ్యింది, ఒక్కసారి చూసుకోండి. మీరు కరెక్ట్గా రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. చిన్నగా స్క్రోల్ చేస్తాను మీకోసం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే కనుక పశు సంవర్ధన కనుక చూస్తే మాత్రం ఎస్సీ దాంట్లో మీకు చూడండి, అక్కడ బీసీ దాంట్లో వేరే ఉండే, ఇక్కడ వేరే ఉన్నాయి. సో ఇక్కడ పాలు ఇచ్చే జంతువులు, సింగిల్ మిర్చ్ యానిమల్, ఇట్లా చాలా చేంజెస్ అయితే ఉండడం జరిగింది. సో కొంచెం ఆ చేంజెస్ అన్నది మీరు చూసుకొని రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ కనుక చూస్తే రవాణా రంగంలో ఇంతకుముందు అక్కడ బీసీ కార్పొరేషన్లో కనుక చూస్తే కారు, నెక్స్ట్ ఆటో, ట్రాక్టర్ ఉండే. ఇక్కడ మాత్రం రవాణా రంగంలో కేవలం 3 వీలర్ ప్యాసింజర్ ఆటో, ఎలక్ట్రికల్, డీజిల్ మాత్రం ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మైనార్టీ కార్పొరేషన్. సో ఇక నెక్స్ట్ మైనార్టీ కార్పొరేషన్లో కనుక చూస్తే ఇక్కడ కూడా 6 సెక్టార్స్ అయితే ఉండడం జరిగింది. అందులో వ్యవసాయ ఆధారిత యూనిట్లు కనుక చూస్తే మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు కాటన్ స్ట్రేడర్, డైరీ ప్రయోజనం కోసం మేత, వేరుశనగ, ఇట్లా కొంత ఉండడం జరిగింది. నెక్స్ట్ పశు సంవర్ధకాలలో కూడా ఏమున్నాయి అన్నది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి హార్టికల్చర్. నెక్స్ట్ వచ్చేసి మైనర్ ఇరిగేషన్లో కనుక చూస్తే చికెన్ సెంటర్, ఫిల్టర్ పాయింట్స్ విత్ మోటారు, ఇలా మీరు స్క్రీన్ మీద ఉన్నాయన్నీ ఒక్కసారి చూసుకొని స్క్రీన్ షాట్ పెట్టుకొని అప్లికేషన్ చేసుకుంటప్పుడు మాత్రం కరెక్ట్గా రాయండి, కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. నేను అనేది ఏంటంటే ఇంతగానం మనము వీడియో చేసి మీకోసం చెప్పేది ఏంటి అని అంటే, మీరు జస్ట్ సింపుల్గా ఏదో వస్తుంది కదా, స్కీమ్ వస్తుంది రాదు, ఏదో ఒకటి పెట్టేయండి అని మీరు ఇంటర్నెట్ సెంటర్కో వెళ్ళి అతనికి డబ్బులు ఇచ్చి ఏదో చేసేయండి అంటారు కాదు. నిజంగా మీకు ఏదైతే అవసరం ఉందో సో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా మైనార్టీ దాంట్లో ఇన్ని ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్లో కనుక చూస్తే ఇవన్నీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నాయన్నీ అయితే ఉండడం జరిగింది. ఒక్కసారి మీరు కనుక నిజంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఎవరు ఇంత ఓపిక్గా చూపించడం జరగదు. మీకోసం నేను ఇంత ఓపిక్గా అన్నీ రెడీ చేసి చూపించడం జరుగుతుంది. సో ఇలా ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ కింద ఇవన్నీ అయితే ఉండడం జరిగింది. సో ఇలాగనే ఏదైతే మనం మాట్లాడుకున్న బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, నెక్స్ట్ మైనార్టీ కానీ,
నెక్స్ట్ వచ్చేసి క్రిస్టియన్ మైనారిటీ విషయంలో కూడా చూసుకుంటే సేమ్ ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఏదైతే నార్మల్ మైనారిటీ కార్పొరేషన్లు ఏవేవైతే ఐటమ్స్ ఉన్నాయో యూనిట్స్ ఉన్నాయో సేమ్ క్రిస్టియన్ మైనారిటీ దాంట్లో కూడా సేమ్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బీసీ ఫెడరేషన్ దాంట్లో కూడా సేమ్ ఏదైతే బీసీ కార్పొరేషన్ దాంట్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు బీసీ కార్పొరేషన్లో ఏదైతే యూనిట్స్ ఉన్నాయో సేమ్ యూనిట్లు బీసీ ఫెడరేషన్ కార్పొరేషన్లో కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ ఎంబీసీలో కూడా సేమ్గా యూనిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇదండి మొత్తానికి మీకు ఏ కార్పొరేషన్లో ఏ యూనిట్స్ ఉన్నాయన్నది దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్గా ప్లాన్డ్గా మీరు కరెక్ట్గా యూనిట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ కూడా పెద్ద కష్టమేం లేదు. అప్లికేషన్ చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయన్నది కూడా మన ఛానల్లో సపరేట్గా ఒక వీడియో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్లికేషన్ చేసుకోవాలన్నది కూడా సపరేట్గా వీడియో ఉండడం అన్నది జరిగింది. ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మాత్రం వీడియోలో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.